హలో. హలో. హలో ఎవరండి? సాయియా? అవును, ఎవరు మీరు? నేను సో అండ్ సో మాట్లాడుతున్నాను. సో అండ్ సోనా. నా పేరు చెప్పడం ఇష్టం లేదు. అది ఎందుకు? సర్లే అవన్నీ తర్వాత చెప్దాం. ఆ, ఈ సాటర్డే నైట్ మీరు ఎక్కడున్నారు బ్రదర్? ఎప్పుడన్నా మొన్న సాటర్డే నైట్. సాటర్డే నైట్ ఆఫీస్లో ఉన్నాను. అదేంటది? అదేంటిదంటే ఆఫీస్లో ఉన్నప్పుడు తెలిసి ఉంటారన్న, ఆఫీస్లోనే ఉన్నా. సాటర్డే నైట్ ఆఫీస్ ఉండిందా? అవును, ఆ రోజు కొంచెం వర్క్ ఎక్కువ ఉండే, ఇంకా నైట్ కూడా అక్కడనే స్టే చేసినాను. అవన్నీ నీకెందుకన్నా, ఫస్ట్ మీరు ఎవరో పేరు కూడా చెప్పట్లేదు. నాకు నా పేరు చెప్పుకోవడం ఇష్టం లేదు సాయి. కరెక్టే, పేరు చెప్పడం ఇష్టం లేదు కానీ నా డీటెయిల్స్ ఎందుకన్నా? రేయ్! అసలేం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? ఇప్పుడు ఆ, ఆఫీస్ అంటున్నావు, మరి అదేంటి నాకేమో రిసార్ట్లో మంచిగా పూల్లో పెగ్గేస్తూ ఫ్రెండ్స్తో ఉన్నావు, మంచిగా డ్యాన్స్ చేసావు, ఫోటోలు వీడియోలు కూడా వచ్చాయి. హలో, ఎవరు భయ్యా నువ్వు అట్లా? మరి ఏదేమో పెగ్గేస్తున్నావు, మరి మంచిగా పూల్లో ఫ్రెండ్స్తో అసలు ఫోటోలు వీడియోలు మామూలు తగ్గేదే భయ్యా లేనట్టు. భయ్యా భయ్యా మరి ఈ ఫోటోలు ఎప్పుడు ఇవి? వీడియోలు ఫోటోలు. నాకేం తెలుసు భయ్యా, అయినా మీకెందుకు భయ్యా అవన్నీ? సరే, మీ వైఫ్ నేమ్ కళ్యాణియే కదా? భయ్యా భయ్యా 998555 నంబరు. బ్రో ఆవిడ మీకెట్లా తెలుసు? మన దగ్గర అన్ని డీటెయిల్స్ ఉంటాయి బ్రదర్. అసలు ఎవరు భయ్యా మీరు? సరే, నువ్వు ఆఫీస్లో ఉన్నానంటున్నావు, సర్లే మీ వైఫ్తో మాట్లాడతా, తనకు బ్రో పంపించేస్తా. బ్రో 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 చెప్పండి బ్రో, ఆఫీస్లో లేను. చెప్పండి. మీరు మొత్తం డీటెయిల్స్ ఇస్తారేంది బ్రో? వైఫ్ అంటారు, అవి అంటారు, ఏంది బ్రో మీరు? సరే, నేను కళ్యాణి గారితో మాట్లాడతాను. బ్రో ఆవిడ దగ్గరికి ఎందుకు బ్రో మీరు? సరే, పంపించమంటారా లేదంటే ఎట్లా? ఏం కానీ చేద్దామంటావు మీ సెటిల్? దగ్గర బ్రో మీ దగ్గరికి ఎలా వచ్చాయి బ్రో అవి? పోయినట్టు కూడా ఎవరికి తెలియదు బ్రో, మీరెట్లా బ్రో? సరే, ఏంటి సెటిల్మెంట్ ఏంటి మరి? పంపించనా లేదంటే ఏమన్నా మాట్లాడతామా సెటిల్మెంట్? చెప్పండి భయ్యా, ఏం మాట్లాడతారు? నాకు భయ మీరు అట్లా అంటే వణికిపోతున్నాయి భయ్యా, చెమటలు పడుతున్నాయి. సరే, నా ఫోన్పే నెంబర్ చెప్తాను, రాసుకో. భయ్యా ఫోన్ పే నంబరా? దానికి 2000 పంపించేసేయి, నేను డిలీట్ చేసేస్తా. 2000 మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎందుకు విసుక్కుంటున్నావు సాయి? సరే వద్దులే, కళ్యాణి గారితో మాట్లాడు. చెప్పండి అన్న. హలో భయ్యా. 70 జీరో 320 త్రీ జీరో ఫైవ్. ఓకే రామన్ వస్తుంది పేరు. ఓకే భయ్యా పంపిస్తా. భయ్యా డన్ అయిపోయింది భయ్యా, కొట్టేసిన చూడండి. వచ్చిందా? ఆ? నిజంగానే కొట్టాడు మని. కొట్టాడా? పాపం ఫీల్ అయినట్టున్నారు. సాయి, చెప్పండి అన్న. సరే మళ్ళీ అవసరమైనప్పుడు ఫోన్ చేస్తా. అన్న ఏందన్నా మీరు అవసరమైనప్పుడు ఏంటి? అసలు మీ దగ్గరికి వెళ్ళి వచ్చాయన్న, నాకు అర్థమైతలేదు. సరే, ఇప్పుడు మళ్ళీ వీకెండ్ మళ్ళీ ఖర్చులు ఉన్నాయి. సరే, వీకెండ్లో టచ్లో కలుస్తా. ఏంటి మమ్మీ ఎవడీడు? అన్న చెప్పండి అన్న, ఫస్ట్ ఎవరు మీరు? మీ ఫ్రెండ్ భార్గవ్ ఉన్నాడా? ఉన్నాడు. తను చెప్పాడు ఈ డీటెయిల్స్ అన్నీ. నా దగ్గర ఫోటోలు వీడియోస్ ఏం లేవులే కానీ. కాదు, నేను ఆర్జే రాజు, ఇది ప్రాంక్ కాల్. జర్రా సేపట్లో మొత్తం ఏడు కాడికి చెమటలు పట్టినాయి భయ్యా, నాకు అర్థం. నా దగ్గర ఫోటోలు వీడియోస్ ఏం లేవు కానీ. ఒక్క నిమిషం. చెప్పండి అన్న. అమౌంట్ రిటర్న్ కొట్టి.
హలో. ఒక నిమిషం అలాగే ఉండు. కొట్టేసా. అయిపోయిందా? అయిపోయింది. అమౌంట్ వచ్చిందా? వచ్చేసిన కాదు సాయి, అన్నా. ఈ మధ్య అసలే సైబర్ క్రైమ్ ఎక్కువైపోయింది, ఇలాంటి కాల్స్ వస్తూ ఉంటాయి. సరే ఇది ప్రాంక్ కాల్ కాబట్టి సరిపోయింది. ఇలాగే ఎవరన్నా చేస్తే వేస్తావేంటి? ఫస్ట్ మీరు మా వైఫ్ నేమ్ చేయండి, 2000 కాదు ఎంతైనా పంపించేసి, ఎందుకంటే అది చెప్పకుండా పోయినా అన్న నేను ఆ రోజు. ఆఫీస్ వర్క్ ఉంది, నేను లేట్ నైట్ ఆఫీస్ వర్క్ ఉందని చెప్పేసి నేను ఆఫీస్లో ఉన్నా అని చెప్పి తెలుసు ఆమెకి. ఆ, ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగం కావచ్చు, ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగం కావచ్చు. ఇప్పుడు నవ్వుదామన్నా కూడా నవ్వు రావట్లేదన్న, జీరోసేపులో చెమటలు పట్టించేసి మీరు. సో ఇలాంటి కాల్స్ వస్తూ ఉంటాయి. సైబర్ క్రైమ్ రకరకాలుగా జరుగుతూ ఉంది ఈ మధ్య. సో మీకు ఏమైనా సైబర్ క్రైమ్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉంటే కనుక ఇమ్మీడియట్గా 1930కి కాల్ చేయడం మాత్రం మర్చిపోకండి.